జ్ఞాన మార్గంలోకి వచ్చాక నిజం చెప్పాలంటే మనకి చాలా తక్కువ మాట్లాడడం చాలా అవసరం. అందుకే పత్రి గారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి, ఉపయోగపడని ఒక్క మాట నీ నోటి వెంట రాకూడదు అంటారు. ఎందుకంటున్నారు? వాళ్ళకి మీకు కూడా ఉపయోగపడని మాట కర్మే అవుతుంది. అది ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఉపయోగపడని ప్రతి మాట ఎదుటివాడిని బాధ పెట్టే మాటేగా. నీకు ఉపయోగపడలేదు, పక్కవాడికి ఉపయోగపడట్లేదు అంటే ఆ మాటలో ఎవరికీ ఉపయోగం లేని మాట మాట్లాడితే కర్మే అవుతుంది. ఇప్పుడు ఎదుటివాడిని ఒప్పిస్తున్నావు మాట వల్ల నువ్వు ఎదుటివాడిని ఒప్పిస్తే అది ఒక కర్మే కదా. అంటే అక్కడ వాడు ఎంతగా బాధపడతాడో నీకు ఆ కర్మ అంత తీవ్రంగా ఉంటూ ఉంటుంది.